వెల్కమ్ టు గోల్కొండ న్యూస్. మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పేటువంటి మాటలు, అదేవిధంగా ఆఫర్ లెటర్లు అంటూ కూడా మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వచ్చాయంటూ మీకు ఎవరైనా లెటర్లు ఇవ్వడం కానీ, ఆఫర్లు చెప్పడం కానీ, చెప్పినప్పుడు మీరు డబ్బులు తెచ్చిచ్చి మోసపోకండి. ఎందుకంటే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్నాయంటూ తమకు జాబులు ఇప్పిస్తామని చెప్తూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా అక్రమార్కులు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర సచివాలయంలో 7గురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన కూడా తాజాగా బయటపడింది. ఇదే కాదు, సచివాలయంలో ఉద్యోగులుగా చేస్తున్నామంటూ కూడా ఫేక్ ఐడి కార్డులు తయారు చేయించుకొని అక్కడ సచివాలయంలో తిరుగుతూ అక్కడ ఆఫీసర్లకు నమస్తే పెట్టడం కానీ, మంత్రులతో ఫోటోలు దిగడం కానీ, వాటిని చూపించి తమకు పరపతి ఉంది అని చెప్పే విధంగా జనాల్లోకి ప్రచారం చేస్తూ వీళ్ళంతా కూడా ఆఫర్ లెటర్లు ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర సచివాలయంలో గతంలో ఒక తహసీల్దార్ ఐడి కార్డుతో పట్టుపడ్డారు. ఆ తర్వాత రెవెన్యూ ఉద్యోగిగా కూడా మరొకరు ఐడి కార్డు తయారు చేసుకుంటున్నారు. తాజాగా 4 రోజుల క్రితం ఏకంగా ఐఏఎస్ నాతో కూడా ఐడి కార్డు తయారు చేసుకొని రాష్ట్ర సచివాలయంలో అరెస్ట్ చేసింది. అట్లాంటి ఒక ఫేక్ ఐడి కార్డు కలిగినటువంటి వ్యక్తులను సెక్రటేరియట్ భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేస్తున్నారు. అయితే సచివాలయంలో ఉన్న కొంతమంది ఉద్యోగుల సహకారంతోనే వాళ్ళు ఈ విధంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకొని తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే ఫేక్ ఐడి కార్డులని సామాన్య ప్రజలకు చూపించి, నిరుద్యోగులకు చూపించి తమకు ప్రభుత్వంలో పలుకుబడి ఉంది, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే ఫేక్ ఐడి కార్డుతో ఐఏఎస్గా చలామణి అయిన వ్యక్తి సుమారు 7 మంది నుంచి సెక్రటేరియట్లో మీకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఏకంగా అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని జాయిన్ అవ్వడానికి కూడా పంపించిన నేపథ్యంలో సెక్రటేరియట్లో గుర్తించి ఇది ఫేక్ లెటర్ అని కూడా చెప్పారు. ఈ ఫేక్ లెటర్ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ పేరు మీద ఉండడం కూడా గమనార్హం. ఇదే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ శాఖలు, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంఏయూడి కానీ, ఈ ప్రిన్సిపల్ సెక్రటరీల పేర్లతో కూడా లెటరేట్లు ఇస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కాబట్టి ఇట్లాంటి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను తీసుకొని మీరు కష్టం చేసినటువంటి డబ్బులు కానీ, లక్షల్లో అప్పులు చేసి కానీ, భూములు తనఖా పెట్టి కానీ, భూములు అమ్మి కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పి డబ్బులను అప్పగించి ఎవరో తెలియని ఫేక్ వ్యక్తులకు ఇచ్చి మీరు మోసపోకండి. ఈ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను తీసుకొని మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకండి అనేది ఈ సందర్భంగా మేము కోరుతున్నటువంటి మాట. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా ఇలాంటి ఫేక్ ఐడి కార్డు, ఫేక్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మరింత మంది నిరుద్యోగులు వీళ్ళ చేతుల్లో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది.